చాలా ఆయిల్స్ బయట వాడాను. ఒక్కటి కూడా వర్క్ అవ్వలేదు. ఇది అవ్వదని జెప్పేసి నేను ఇంకెళ్ళి మా నాన్నమ్మ దగ్గర కూర్చున్నా. నాకేదో ఒక ఆయిల్ నువ్వు జెప్పాల్సిందే. నువ్వేం వాడేదానివి అది ఇది అని జెప్పి నేను ఎన్నికల్లో అవి ఇవి అడగలేం కదా! ఇప్పుడు అన్ని మిషన్స్ వచ్చేసాయి. అవన్నీ వెతుక్కుంటూ ఎళ్ళడంకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బెటర్ గదా! అని స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ ఏం చేస్తున్నా ఆత్రపడి ఎక్కువ తీసుకొని చేసేసాననుకో వేస్ట్ అయిపోతుంది. అందుకే ఏదైనా చేసుకోవాలంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. పేషెన్స్‌గా చేసుకుంటే ఏదైనా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా మనం చేసుకుంటే మనం ఏదైనా డెడికేషన్‌గా చేస్తాము. అందుకోసమే నేనే ఇంక చేసుకున్నా. అంటే ఇంత కష్టపడ్డాను గదా! అట్‌లీస్ట్ ఆయిల్ పెట్టుకోవాలా అని జెప్పేసైనా పెట్టుకుంటానని జెప్పి నేనే చేసుకుంటున్నాను. నేను డైరెక్ట్‌గా మనము కొబ్బరి ఆడించుకుంటే అదంత నున్నగా ఆడదు. అందుకోసమే వాటర్ వస్తుంది. అయినా మనకి మంచి రిజల్ట్ కావాలంటే కష్టపడాల్సిందే. పాలు సెపరేట్ అయిపోయినాయి కదా! ఇప్పుడు మనం మిక్సీ పట్టేటప్పుడు పాల్లోకి నీళ్ళేసుకున్నాము. అలానే గ్యాస్ మీద పెడితే పాలు సెపరేట్, వాటర్ సెపరేట్ అవుతుంది. వాటర్ పడేసి ఆ కొబ్బరి పాలను ఒకటే గ్యాస్ మీద పెట్టుకుంటే ఈజీగా త్వరగా అయిపోతుంది. ఫస్ట్ టైమ్ కదా! ఎక్సైట్‌మెంట్ ఏమవుతుందో, ఆయిల్ అవుతుందా, వస్తుందా లేదా అని చాలా భయమేసింది నాకు. సేపు లాస్ట్ 10 మినిట్స్ ఉన్నాక అంత చిట్లుతోంది నాకు. అంటే ఏమో నెయ్యి చేసుకున్నప్పుడు వస్తుంది కదా! ఆ కలర్ మారిపోయి మంచి స్మెల్ వస్తాంది. ఆయిల్ స్మెల్ ఎంత బాగుందో తెలుసా ఆయిల్ స్మెల్. ఒక దాంట్లోకి వడగట్టేసుకున్నాను. అంతా ఒక 150 ఎంఎల్ అలా అయ్యుంటుంది అంతే నాకు ఆయిల్. బట్ చాలా హాయ్ అందరికీ. వెల్కమ్ టు లైఫ్ విత్ భార్గవి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఇవాల్టి వీడియో ఏందంటే ఇంట్లోనే 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్ అదే చేసుకుంటున్నా నేను. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నా. ఎందుకు చేస్తున్నానంటే నేను చాలా ఆయిల్స్ బయట వాడాను. ఒక్కటి కూడా వర్క్ అవ్వలేదు. ఇది అవ్వదని చెప్పేసి నేను ఇంకెళ్ళి మా నాన్నమ్మ దగ్గర కూర్చున్నా. నాకేదో ఒక ఆయిల్ నువ్వు చెప్పాల్సిందే. నువ్వేం వాడేదానివి అది ఇది అని చెప్పి నేను చెప్పినా నువ్వు వాడవులేమో అని ఫస్ట్‌లో అది ఇది చెప్పింది. బట్ నేను వినలేదు. మేమప్పుడు గానిగ నూనె అయినా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే నూనె అయినా వాడేవాళ్ళమని చెప్పింది. తలకు పట్టించుకునే ఆయిల్. నేను ఏం చేశా ఇప్పుడు వెళ్లి గానిగల్లో అవి ఇవి అడగలేం కదా! ఇప్పుడు అన్ని మిషన్స్ వచ్చేసాయి. అవన్నీ వెతుక్కుంటూ ఎళ్ళడంకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బెటర్ కదా! అని స్టార్ట్ చేశాను. అందులోనూ మాకు చాలా టెంకాయలుంటాయి. ఎందుకంటే తోటలో టెంకాయ చెట్లున్నాయి. ఇంకెప్పుడన్నా అదునుకొచ్చినవి పీకిచ్చేయడము, లేతే గాలికి రాలిపోయినా తెచ్చి ఇంట్లో పెట్టేస్తుంటారు. చాలా ఉంటాయి. దాంట్లో ఒక 5 వాటర్ ఉండేవి తీసుకున్నా. ఎందుకంటే నేను ఫస్ట్ ఏం చేస్తున్నా ఆత్రపడి ఎక్కువ తీసుకొని చేసేసాననుకో వేస్ట్ అయిపోతుంది. అందుకే మినిమమ్ ఒక 5 తీసుకొని కొట్టేసి నీట్‌గా అంతా కొబ్బరి తీసేసుకొని దాన్ని కడిగేసి కట్ చేసుకుంటున్నాను. మనకి పనంతా ఈ కట్ చేసుకునేదే పెద్ద టైం పడుతుంది. ఇంకొకరుంటే గిన ఒక ఇద్దరుంటే చాలా త్వరగా చేసేసుకోవచ్చు. అదే ఒకరుంటే గిన చాలా లేట్ అవుతుంది. అండ్ ఏదైనా చేసుకోవాలంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. పేషెన్స్‌గా చేసుకుంటే ఏదైనా వర్క్ అవుతుంది. ఇన్ని రోజులు ట్రై చేశా కదా! అవ్వదని చెప్పి నేనే ఓన్‌గా చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా మనం చేసుకుంటే మనం ఏదైనా డెడికేషన్‌గా చేస్తాము. అందుకోసమే నేనే చేసుకున్నా. అంటే ఇంత కష్టపడ్డాను కదా! అట్‌లీస్ట్ ఆయిల్ పెట్టుకోవాలా అని చెప్పేసన్నా పెట్టుకుంటానని చెప్పి నేనే చేసుకుంటున్నాను. నేను కట్ చేసుకున్న కొబ్బరంతా నాకు మిక్సీకి 3 రౌండ్స్ పట్టింది. డైరెక్ట్‌గా మనము కొబ్బరి ఆడించుకుంటే అది అంత నున్నగా ఆడదు. అందుకోసమే వాటర్ కలుపుకుంటున్నా నేను. వాటర్ కలుపుకొని మిక్సీ పట్టేసుకుంటే నున్నగొస్తుంది. స్ట్రైనర్‌తో వడగడదాం అనుకున్నాను గానీ, మళ్ళీ చిన్న చిన్న పార్టికల్స్ మళ్ళీ ఆ వాటర్‌లోకెళ్ళి కలిసిపోతాయని జెప్పేసి నేను ఒక క్లాత్ తీసుకొని దాంట్లోకి మొత్తం ఈ గుజ్జంతా వేసేసి నీట్‌గా పిండేసాను పాలన్నీ, కొబ్బరి పాలన్నీ. అప్పుడు అట్లా నాకు 3 టైమ్స్ పట్టింది కదా! 3 టైమ్స్ నీట్‌గా పిండేసుకున్నా. మళ్ళీ పిప్పొచ్చుంటుంది. అది కూడా ఇంకొకసారి ఒక రౌండేసి వాటరేసి మళ్ళీ నీట్‌గా అంతా వేసుకొని పిండేసుకున్న పాలన్నీ పిప్పి సెపరేట్‌గా, పాలు సెపరేట్ అయిపోయాయి ఇంకా. మొత్తం నాకు చాలా టైం పట్టింది నాకిదే. ఇక్కడి దాకానే చాలా వర్క్ అనిపిస్తది. దీని తర్వాత ఈజీగానే అనిపిస్తది. ఏదైనా మనం కష్టపడకపోతే అంత రిజల్ట్ అయితే రాదని నా ఫీలింగ్. కష్టపడాలి. అప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. నాకు టైం అయితే చాలా పట్టింది. ఒకదాన్నే కదా చేసుకోనేకి. మీరు ఒక ఇద్దరుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. అయినా మనకి మంచి రిజల్ట్ కావాలంటే కష్టపడాల్సిందే. పాలు సెపరేట్ అయిపోయినాయి కదా! ఇప్పుడు మనం మిక్సీ పట్టేటప్పుడు పాల్లోకి నీళ్ళేసుకున్నాము. అలానే గ్యాస్ మీద పెడితే ఎక్కువ టైం పడుతుంది గ్యాస్ మీద. అందుకోసమే నేనేం చేశానంటే ఒక కవర్‌లోకి వేసేసి మా మొ అన్ని పాలని పక్కన పెట్టేసా ఒక 4, 5 అవర్స్. అప్పుడు పాలు సెపరేట్, వాటర్ సెపరేట్ అవుతుంది. వాటర్ పడేసి ఆ కొబ్బరి పాలను ఒకటే గ్యాస్ మీద పెట్టుకుంటే ఈజీగా త్వరగా అయిపోతుంది. అందుకోసమే ఇలా చేశాను. కవర్‌లో అయినా కట్టేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా గిన్నెలో అయినా పక్కన పెట్టేసుకోవచ్చు. ఒక 5, 6 గంటలైనా. అప్పుడు పాలు సెపరేట్‌గా, నీళ్ళు సెపరేట్‌గా అయిపోతాయి. అప్పుడు ఆ పాలు సెపరేట్, నీళ్ళు సెపరేట్ అయినప్పుడు నీళ్ళని పక్కకు పడేసి ఆ పాలుంటాయి కదా! అవి తీసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవడమే. నాకు కరెక్ట్‌గా 45 మినిట్స్ పట్టింది అది అవ్వడానికి. ఫస్ట్ గ్యాస్ మీద పెట్టినప్పుడు హై ఫ్లేమ్‌లో 15 మినిట్స్ ఆపుకోకున్నట్టు హై ఫ్లేమ్‌లోనే పెట్టి కలేసుకుంటున్నాను. అప్పుడు ఆ 15 మినిట్స్ నేను ఆపుకోకున్నట్టు కలిసాయో లేదా కింద అడుగంటుతుంది లేకపోతే పొంగిపోతుందని చెప్పేసి ఆ 45 మినిట్స్ నేను గ్యాస్ దగ్గరే ఉన్నాను. పక్కకు కూడా వెళ్ళలేదు. అంటే ఫస్ట్ టైం కదా! ఎక్సైట్‌మెంట్ ఏమవుతుందో, ఆయిల్ అవుతుందా, వస్తుందా లేదా అని చాలా భయమేసింది నాకు. అంత కష్టపడిన ఆయిల్ వస్తుందో లేదో అనేసి. మీకు లాస్ట్ 20 మినిట్స్ నేను సిమ్‌లో పెట్టేసి వదిలేసాను.
పెట్టేశాను అండ్ కలిస్తూనే ఉన్నా 1-2 మినిట్స్‌కి. కొద్దిసేపు లాస్ట్ 10 మినిట్స్ ఉన్నాక అంతా చిట్లుతోంది నాకు. అంటే అది ఉడుకుతుంటుంది కదా ఆయిల్ అంతా. అందుకోసమే భయమేసి ప్లేట్ బార్లిచ్చేసాను. అది కొంచెం గ్యాప్ ఇచ్చేసి అది ఒక పక్క ఉడుకుతుంటే 2-3 మినిట్స్‌కి ఒకసారి తీసి కలిస్తూ ఉన్నాను. ఇంకా లాస్ట్‌కి మనము నెయ్యి చేసుకున్నప్పుడు వస్తుంది కదా, ఆ కలర్ మారిపోయి మంచి స్మెల్ వస్తుంది. ఆయిల్ స్మెల్ ఎంత బాగుందో తెలుసా ఆయిల్ స్మెల్. ఇంక మంచి ఆయిల్ స్మెల్ వచ్చినప్పుడు ఉడకడం కూడా చాలా తగ్గిపోయింది. అలాంటప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసి ఇంకా మనము ఆ వడగట్టుకునేది ఉంటుంది కదా, ఆ వడగట్టుకునే దాంతో ఒక దాంట్లోకి వడగట్టేసుకున్నాను. అంతా ఒక 150 ml అలా అయి ఉంటుంది అంతే నాకు ఆయిల్. బట్ చాలా బాగుంది స్మెల్. ఇంకా ఈరోజు నుంచి స్టార్ట్ చేయాలి ఆయిల్ పెట్టుకోవడము. డే బై డే అలా ఆయిల్ పెట్టుకొని నైట్ పెట్టుకొని మార్నింగ్ స్నానం చేయడము, గంట ముందు అట్లా పెట్టుకొని స్నానం చేయడమో చేస్తాను. రిజల్ట్ కూడా మీకు ఒక 2 monthsలో షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.